महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ పెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ మాస ఫలితాలు చూద్దాం. మీనరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు శుక్రుడు పంచమంలో యోగిస్తున్నాడు. అలాగే రవి కూడా షష్టమ స్థానంలో, బుధుడు షష్టమ స్థానంలో, కేతువు షష్టమ స్థానంలో యోగిస్తున్నాడు. 4 గ్రహాల యొక్క అనుకూలత మీనరాశి వారికి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఈ మాసంలో మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది. మొదటి శుక్రుడు కూడా 15వ తారీఖు వరకు కూడా మొదటి 2 వారాలు శుక్రుడు పంచమ స్థానంలో ఉంటారు. సో మీనరాశి వాళ్ళకి కంపారిటివ్ మొత్తం ఈ 4 వారాల్లో సెప్టెంబర్ మాసంలో మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంది. మొదటి 2 వారాలు అంటే కంపారిటివ్ 4 వీక్స్తో పోలిస్తే మొదటి 2 వారాలు కూడా మీకు మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చక్కగా మంచి పాజిటివ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్ కానీ లేకపోతే ఏదన్నా కీలకంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా ఏమైనా సరే మొదటి 2 వారాల్లో కొంచెం అనుకూలత ఉన్నప్పుడు మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి యొక్క గురు భగవానుడే ముఖ్యంగా ఇక్కడ చతుర్థ స్థానంలో వీరికి గోచారంలో ఉన్నారు. ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఈ యొక్క రాశికి సంబంధించి మనం చూస్తే గురువు గారి యొక్క గోచారం ఉందో చాలా వరకు కూడా ఉద్యోగపరమైన విషయాల్లో వీళ్ళకి ఎప్పుడు కూడా ఆనందం అనేది ఆన్ అండ్ ఆఫ్ ఇవాళ బాగుందంటే రేపు ఎలా ఉంటుంది, ఇవాళ బాగుందంటే రేపు ఎలా ఉంటుంది అన్నట్టుగా పరిస్థితులు వీళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ స్థిరత్వానికి సంబంధించి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి
ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల మీద. సో కాబట్టి మోర్ డొమెస్టికల్ కాన్సన్ట్రేషన్, డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. గృహపరమైన రెస్పాన్సిబిలిటీస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల చాలా వరకు కూడా జాబ్లో ఎక్కువగా మనం ప్రొఫెషన్ రీత్యా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలంటే మన ఫోకస్ అంతా ప్రొఫెషన్ మీదే ఉండాలి. కానీ ఇక్కడ ఇంటికి సంబంధించి ఆలోచించకుండా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ స్థిరత్వానికి సంబంధించిన విషయంలోనే కొంచెం అటు ఇటు ఉండటం వల్ల, బట్ ఇది కొంతవరకు మానసికమైన స్ట్రెస్ని కలుగజేస్తుంది కానీ ఉద్యోగపరంగా ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం కలుగజేయదు. అదేవిధంగా రాశిలోనే శని ఉన్నాడు, రాశిలోనే శని రెట్రాగ్రేషన్ ఉన్నాడు. సో హెల్త్ పరంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం రాహు వేల్లో ఉండడం కావచ్చు, శని రాశి సంచారంలో ఉండడం కావచ్చు, మోర్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్లాల్సిన అవసరం. స్ట్రెస్ వల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లం, హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 3-4 వారాల నుంచి ఎందుకు అంత పాజిటివ్గా లేదని చెప్పుకున్నామంటే 3-4 వారాల్లో మాసగ్రహాలు 4 కూడా మారుతున్నాయి ఈ రాశి వాళ్ళకి. శుక్రుడు, రవి, బుధ, కుజులు ఇక్కడ మనకి మారాయి. కానీ ఇక్కడ మెయిన్ మనకి చూసినప్పుడు ఈ యొక్క గ్రహాల యొక్క ట్రాన్సిట్, శుక్రుడు షష్టమంలో ఉండడం కావచ్చు, రవి బుధులు సప్తమంలోకి రావడం కావచ్చు, కుజుడు అష్టమంలోకి రావడం కావచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక అక్కడ దాకా వెళ్ళిన పని అక్కడ బ్లాక్ అవటమో, లేకపోతే అక్కడ మళ్ళీ దాని గురించి ఏంటి ఇంకా ముందుకు వెళ్ళట్లేదనో, ఇది ఎప్పుడు ముందుకు వెళ్తుందనో, ఇలాగా ఈ 3-4 వారాల్లో 15వ తారీఖు నుంచి కూడా మళ్ళీ 30వ తారీఖు వరకు 3-4 వారాల్లో ఈ మారిన మాసగ్రహాల స్థితి దిగ్బలాల్లో లేవు. దిగ్బలాల్లో లేకపోవడం వల్ల మళ్ళీ అక్కడ కొంచెం బిజినెస్ ఆపర్చునిటీస్ రీత్యా కావచ్చు, బిజినెస్ అట్మాస్ఫియర్ రీత్యా కావచ్చు, వ్యాపార సంబంధితంగా కావచ్చు, లేకపోతే ఎక్కువ బాస్ ప్రెషర్ కావచ్చు, ఇమీడియట్ హెడ్ కావచ్చు, బాస్ ప్రెషర్ కావచ్చు ఎక్కువ ఉండటం 15వ తారీఖు నుంచి మనం ఎక్కువ గమనించవచ్చు. ఎక్కువ జర్నీస్ కానీ ఇలాంటివన్నీ ఉండే ఆస్కారాలు కూడా మనకి 15వ తారీఖు నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమ కుజు దోషం కూడా ఏర్పడుతూ ఉంది. కుజుడు కూడా అష్టమ స్థానంలో 15వ తారీఖు నుంచి కూడా కుజుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి చేంజ్ అవుతూ ఉన్నారు. మన వరకు సప్తమంలో కుజుడు ఇప్పుడు అష్టమంలో వస్తూ ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పరమైన విషయాలు, ముఖ్యంగా భాగ్యస్థానానికి సంబంధించి మనం చూసినప్పుడు ధనపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు, కొన్ని ఎక్స్పెన్సెస్ ఫ్యామిలీ పరంగా కొంచెం ఎక్కువ ఒక రకమైన ఆలోచన ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ కుజుడు అష్టమస్థాన స్థితి సంచారం మామూలుగా ఏదైనా శుభకార్యాలకో లేకపోతే ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్కో వీటికి సంబంధించిన విషయాల్లో కుజుడు జనరల్గా 8th హౌస్లో అంటే మనీ అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్గా ఖర్చు అయ్యే ఆస్కారాలు, కానీ ఈ కుజుడు యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా ఆ ముందున్న ఫ్లో తగ్గే ఆస్కారాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ ఇతరత్ర వాటికి అయితే కొంచెం పాజిటివ్ రిజల్ట్సే జనరల్గా. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో చూసుకున్నా, వ్యాపారపరమైన విషయాల్లో చూసుకున్నా, అలాగే ఇక్కడ ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చూసుకున్నా, మొత్తంగా ఈ 3-4 వారాల్లో కొంచెం మనకి ముందు 2 వారాల్లో ఉన్నంత స్పీడ్ కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయం మీద కాన్సన్ట్రేట్ చేసుకొని 3-4 వారాల్లో కూడా సేమ్ మనకి అదే లెవెల్లో ఫలితం రావాలంటే ఎలా ప్రయత్నించాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మీరు మోర్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉండడం మంచిది. అలాగే వివాహాది శుభకార్యాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా పెద్ద అనుకూలమైన ఫలితాలు ఈ మాసంలో అంతగా లేవు అనే చెప్పాలి. ఇక్కడ శని రాశిలో ఉండి రెట్రాగ్రేడ్ రావడం, అక్కడ సప్తమంలో రవి బుధులు రావడం కావచ్చు, అష్టమంలో కుజుడు ఉండడం కావచ్చు, ఇది మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, వ్యాపారంలో నూతనంగా తీసుకునే మార్పులు చేర్పులకు కానీ, డెసిషన్స్కి కానీ, కొత్తగా పెట్టుబడులకు కానీ అంత అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే పంచమంలో శుక్రుడు కూడా షష్టమంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి. ఈ విధంగా మనకి మేజర్గా ఇక్కడ ఈ రవి బుధుల సప్తమ స్థాన సంచారం వల్ల కానీ, శుక్రుడి షష్టమంలో ఉండటం వల్ల కానీ, అష్టమంలో కుజుడు ఉండటం వల్ల కానీ, ఈ ధనపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వీటిల్లో ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ వీక్లీ ఫాలో అయితే మనకి ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. ప్రస్తుతానికి మీన రాశి వాళ్ళకైతే ఈ విధమైన ప్రభావం అయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.